ఒక్కసారి ఆలోచించండి. మనము రాత్రి ఆకాశాన్ని చూస్తే నిజంగా ఇప్పుడే జరుగుతున్నదే చూస్తున్నామా, లేకపోతే లక్షల సంవత్సరాల క్రితం జరిగిన దృశ్యాలనే చూస్తున్నామా? ఇది వినడానికి సినిమాలా అనిపించొచ్చు, కానీ ఇది నిజం. ఇది సాధ్యం చేసింది ఒక అద్భుతమైన యంత్రం, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఈ టెలిస్కోప్ ఎలా పనిచేస్తుంది, ఎలా నిర్మించారు, ఎందుకు ఇది అంత ప్రత్యేకం, మరియు ఎలా ఇది మనకు విశ్వ రహస్యాలను చూపిస్తోంది. చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో మీరు నిజంగా షాక్ అవుతారు. ముందుగా ఒక సింపుల్ విషయం, మన కళ్లతో మనం ఎంతవరకు చూడగలం? సిటీ లైట్స్ లేకుండా ఉంటే కొంచెం ఎక్కువ కనిపిస్తుంది, కానీ ఇంకా దూరంగా ఉన్న నక్షత్రాలు కనిపించవు. అందుకే మనకవసరం టెలిస్కోప్. టెలిస్కోప్ అంటే ఏంటి? ఇది కాంతిని పట్టుకొని దానిని ఫోకస్ చేసి మనకు చూపించే యంత్రం. ఒక సింపుల్ రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్లో పెద్ద వంకర అద్దం అంటే ప్రైమరీ మిర్రర్ ఉంటుంది. దానిమీద కాంతి పడుతుంది. అది బౌన్స్ అయ్యి చిన్న అద్దం అంటే సెకండరీ మిర్రర్ మీద పడుతుంది. అక్కడ్నుంచి కాంతి మన కంటికి లేదా కెమెరాకు చేరుతుంది. ఇది ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. వర్షం పడితే చిన్న బకెట్లో తక్కువ నీరు పడుతుంది, పెద్ద బకెట్లో ఎక్కువ నీరు పడుతుంది కదా. అలాగే పెద్ద అద్దం ఎక్కువ కాంతి, ఇంకా దూరంగా ఉన్న వస్తువులు కనిపిస్తాయి. ఇదే కాన్సెప్ట్, కానీ స్పేస్ టెలిస్కోప్స్లో ఇది చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు అసలు మైండ్ బ్లోయింగ్ విషయం, మనము స్పేస్లో చూస్తున్నది నిజానికి గతం. ఎలా అంటే కాంతి చాలా వేగంగా ప్రయాణిస్తుంది, కానీ వెంటనే కాదు. సూర్యుడి కాంతి భూమికి రావడానికి 8 నిమిషాలు పడుతుంది. అంటే మనం చూస్తున్న సూర్యుడు 8 నిమిషాల క్రితం ఉన్న సూర్యుడు. మనకు దగ్గరలో ఉన్న నక్షత్రం ప్రాక్సిమా సెంటౌరీ, దాని కాంతి మన దగ్గరకు రావడానికి 4 సంవత్సరాలు పడుతుంది. అంటే మనం దానిని 4 సంవత్సరాల క్రితం ఎలా ఉందో అలా చూస్తున్నాం. ఇంకా దూరంగా ఉన్న గెలాక్సీలు, వాటి కాంతి బిలియన్ల సంవత్సరాలు ప్రయాణించి మన దగ్గరకు వస్తుంది. అంటే టెలిస్కోప్ అనేది ఒక టైం మెషీన్ లాంటిది. ఇప్పుడొక సమస్య, భూమి మీద ఉన్న టెలిస్కోప్స్ మధ్యలో అట్మాస్ఫియర్ వల్ల చిత్రాలు డిస్టార్ట్ అవుతాయి, బ్లర్ అవుతాయి. కొన్ని కాంతి తరంగాలు, వేవ్ లెంత్స్ నేలమీదికి రావడం కూడా ఆగిపోతుంది. అందుకే శాస్త్రవేత్తలు టెలిస్కోప్స్ని స్పేస్లో పెట్టారు. అలా వచ్చినదే హబుల్ స్పేస్ టెలిస్కోప్. ఇది 1990లో లాంచ్ అయింది. భూమి చుట్టూ సుమారు 540 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతోంది. హబుల్ చాలా గొప్ప డిస్కవరీస్ చేసింది. 1995లో ఒక చిన్న ఖాళీ ప్రదేశాన్ని చూసింది. అది ఖాళీ అనుకున్నాం, కానీ అక్కడ వేల గ్యాలాక్సీలు కనిపించాయి. అది ఆస్ట్రానమీని పూర్తిగా మార్చేసింది. కానీ హబుల్కు పరిమితులున్నాయి. మన కళ్ళు చూసే విజిబుల్ లైట్ మాత్రమే ఎక్కువగా చూస్తుంది. కానీ విశ్వంలో ఇంకో ముఖ్యమైన కాంతి ఉంది, ఇన్ఫ్రారెడ్. ఇది హీట్తో సంబంధమున్న కాంతి. మన కళ్లతో చూడలేము, కానీ ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంట్స్తో చూడవచ్చు. ఇక్కడే ఎంట్రీ ఇస్తుంది జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. ఇది 2021లో లాంచ్ అయింది. ఇది ఒక ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్. అంటే హబుల్ చూడలేని విషయాలను కూడా ఇది చూడగలదు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, విశ్వం ఎక్స్పాండ్ అవుతోంది. గ్యాలాక్సీలు మన నుండి దూరం వెళ్తున్నాయి. దాంతో వాటి కాంతి స్ట్రెచ్ అవుతుంది, వేవ్ లెంగ్త్ పెరుగుతుంది. దీనిని రెడ్ షిఫ్ట్ అంటారు. అంటే విజిబుల్ లైట్ ఇన్ఫ్రారెడ్ అవుతుంది. హబుల్ చూడలేనిది వెబ్ చూస్తుంది. ఇంకా ఇది గ్యాస్ క్లౌడ్స్ లోపల కూడా చూడగలదు. అక్కడ కొత్త నక్షత్రాలు పుడుతున్నాయి. ఇది నిజంగా అద్భుతం. ఇప్పుడిది ఎక్కడుంది? భూమి దగ్గర కాదు, సుమారు 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. L2 అనే ఒక స్థానం దగ్గర ఉంటుంది. ఇక్కడ సూర్యుడు, భూమి గ్రావిటీ బ్యాలెన్స్ అవుతుంది. దాంతో ఇది స్టేబుల్గా ఉంటుంది, ఫ్యూయల్ తక్కువగా వాడుతుంది. ఇది చాలా సెన్సిటివ్, చిన్న హీట్ కూడా ప్రాబ్లం. అందుకే దీని దగ్గర ఒక భారీ సన్ షీల్డ్ ఉంటుంది. ఇది టెన్నిస్ కోర్ట్ సైజ్ ఉంటుంది, 5 లేయర్స్తో ఉంటుంది, చాలా థిన్గా ఉంటుంది. ఇది సూర్యుడి వేడిని పూర్తిగా బ్లాక్ చేస్తుంది. ఒకవైపు చాలా వేడి, మరోవైపు చాలా చల్లగా ఉంటుంది, -200°C కంటే తక్కువ. ఇప్పుడు దీని మిర్రర్ గురించి చూద్దామా? ఇందులో 18 హెక్సాగనల్ మిర్రర్స్ ఉంటాయి. ఇవి లాంచ్ సమయంలో ఫోల్డ్ అవుతాయి, స్పేస్లోకి వెళ్ళాక అన్ఫోల్డ్ అవుతాయి. ఇవి బెరీలియంతో తయారు చేస్తారు. పైగా చాలా థిన్ గోల్డ్ కోటింగ్ ఉంటుంది, ఎందుకంటే గోల్డ్ ఇన్ఫ్రారెడ్ లైట్ని చాలా బాగా రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇవన్నీ కలిసి ఒక పెద్ద మిర్రర్ లాగా పనిచేస్తాయి. ఇప్పుడు ఇందులో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ గురించి, NIRCam ఇమేజెస్ తీసుకోవడానికి, NIRSCP లైట్ని అనలైజ్ చేయడానికి, మిరి మిడ్ ఇన్ఫ్రారెడ్లో చూడడానికి, FGS/NIRIS గైడెన్స్ మరియు స్పెషల్ అబ్జర్వేషన్స్ కోసం. ఇవి కలిసి విశ్వాన్ని చాలా డీటెయిల్డ్గా చూపిస్తాయి. ఈ టెలిస్కోప్ నిర్మాణం ఒక దేశం పని కాదు. అమెరికా, యూరప్, కెనడా
అన్నీ కలిసి పనిచేశాయి. 30 సంవత్సరాలు, వేల మంది శాస్త్రవేత్తలు, అనేక పరీక్షలు, వాక్యూమ్ టెస్టింగ్, క్రయోజెనిక్ టెస్టింగ్, స్పేస్ కండిషన్స్ సిమ్యులేట్ చేశారు. చివరకు 2021 క్రిస్మస్ రోజున అరియాన్ 5 రాకెట్ ద్వారా లాంచ్ చేశారు. లాంచ్ తర్వాత 1 నెల పాటు ప్రయాణించింది. ఈ సమయంలో సోలార్ ప్యానెల్స్, యాంటనా, సన్షీల్డ్, మిర్రర్స్ అన్నీ స్టెప్ బై స్టెప్ అన్ఫోల్డ్ అయ్యాయి. ఇది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్. 300 కంటే ఎక్కువ సింగిల్ పాయింట్ ఫెయిల్యూర్స్ ఉన్నాయని చెబుతారు. ఒక్కటి తప్పినా మిషన్ ఫెయిల్ అవుతుంది, కానీ అన్నీ పర్ఫెక్ట్గా జరిగాయి. హబల్లా దీనిని రిపేర్ చేయలేము, ఎందుకంటే ఇది చాలా దూరంగా ఉంది. అందుకే ఇది ఫస్ట్ టైం నుంచే పర్ఫెక్ట్గా పనిచేయాలి. 2022 జులైలో మొదటి ఇమేజెస్ విడుదలయ్యాయి. అవి చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఇంతవరకు ఎప్పుడూ చూడని గ్యాలాక్సీలు, స్టార్ ఫార్మేషన్, ఎగ్జోప్లానెట్ అట్మాస్ఫియర్స్ ఇవన్నీ కనిపించాయి. ఇప్పటికీ ఇది పనిచేస్తూనే ఉంది. ప్రతిరోజు కొత్త డిస్కవరీస్. మన విశ్వం ఎలా పుట్టింది, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన భవిష్యత్తు ఏమిటి, ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొంటోంది. ఇది కేవలం ఒక టెలిస్కోప్ కాదు, ఇది మనకు విశ్వాన్ని చూపించే ఒక కిటికీ. ఇంకా ఎలాంటి రహస్యాలు బయటపడతాయో మనమే చూసేద్దాం. This unveils the universe Earth's earliest structures.